వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తాను కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి స్పారుగా స్పందించారు. తాను ఏపీ అభివృద్ధి కోసమే హోంమంత్రిని కలిసినట్లు రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటా? ఒకరు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ జనసేన ఎదుగుతుందా? కాస్తైనా బుర్రుండాలి. హోంమంత్రితో ఇలాంటి విషయాలే మాట్లాడతామా? తెలివి లేదు అని రివర్స్ క్వశ్చన్ వేశారు. అటువంటి ఆరోపణలు చేయడం వ్యవస్థను అవమానపరచడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు అంటూ విస్మయం వ్యక్తం చేశారు. జగన్ ని జైలుకు పంపాలని తాను కోరినట్లు కొందరు చెప్పడంలో లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదన్నారు. ఆ విశ్లేషకుడి ప్రకారం జగన్ జైలుకి వెళ్తే నాకు లాభం చేకూరుతుందనడం పిచ్చి లాజిక్. ఒకవేళ అదే లాజిక్ ప్రకారం చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు నేను ప్రయత్నిస్తే సీఎం అయ్యేవాడిని కదా. నేను శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతా, బలహీనంగా ఉన్నప్పుడు కొట్టను అని తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు అన్ని భరించాను, ఇకపై భరించే ఓపిక నాకు లేదు. దారిన పోయే వాళ్ళంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోను అని గట్టిగా హెచ్చరించారు. మాకు కోపాలు బాధలు ఉంటాయి, చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది, రెచ్చగొట్టడం సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా కుల ప్రస్తావన తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే కులం కార్డును పట్టుకొస్తామంటే ఎలా కుదురుతుంది? ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చోవాలా? మాకు కోపం రాదా? అందరికీ అన్నిసార్లు భయపడతానని అనుకుంటున్నారా అని నిలదీశారు. కాగా స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎక్కడ గెలవగలమో పరిశీలించాలి, ఖచ్చితంగా గెలవగలమనే స్థానాలపై కమిటీ ఏర్పాటు చేద్దాం, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం చాలా అవసరం అన్నారు. ఇక 25 పార్లమెంటు స్థానాలకు కమిటీని పంపిస్తున్నా, వచ్చే నెల మొదటి వారంలో కమిటీలు ప్రారంభిస్తా, ఆగస్టు 14 నాటికి పూర్తి కావాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఏదేమైనా ఇగో పడిపోయినోడిని కొట్టడంలో మజా ఉండదు, నిలబడ్డోడిని పడగొట్టడంలోనే అస్సలైన మజా ఉంటుంది. నేను నిలబడ్డోడినే పడగొట్టాలనుకుంటా, పడిపోయిన గురించి అస్సలు పట్టించుకో. నాకు కావాల్సింది జనసేనను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరింపజేయడం. ఇక ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతున్నాయి కదా అని కుక్కల మొరుగుల్ని పట్టించుకొని ఆగిపోయే రకం కాదు నేను. అలా అని మీరు మొరుగుతూనే ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకోకండి. పాదం వేసి తొక్కిందంటే బిడ్డ నార బయటకు వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.